బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదా 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. రేపు సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం 17వ అసెంబ్లీ రద్దును ఆమోదించనుంది. ఆ తర్వాత నితీష్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. బీహార్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీహార్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. సీఎం పీఠం తమకే కావాలని ముందు బీజేపీ పట్టుబట్టినట్లు కనిపించినప్పటికీ నితీష్ కే మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జేడీయూ నుంచి 14, బీజేపీ నుంచి 15, ఎల్జేపీ నుంచి 3 మంత్రులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత నితీష్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పిస్తారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో కూటమి నేతలు ఇప్పటికే సమావేశమయ్యారు. మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం వాటా దక్కే అవకాశం ఉన్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. తర్వాతి స్థానంలో జేడీయూ, ఇతర పార్టీలున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 3 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కని విని ఎరుగని రీతిలో భారీ విజయం సాధించింది. ఏకంగా 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుని డబుల్ సెంచరీ సాధించింది. మొత్తం 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో గెలిచింది. గెలుపు ప్రభంజనంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మరోసారి సిద్ధమైంది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, హెచ్ఐఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో విజయం సాధించాయి.